హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి ఈరోజు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సి వచ్చింది, తొలి ఏకాదశి శుభాకాంక్షలు అన్నమాట. అందరూ కూడా ఈ పండుగని ఫస్ట్ మన పండగల్లో తొలి పండగ అన్నమాట. ఇది జరుపుకుంటున్నారు. అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు. తొలి ఏకాదశి. ఇంకా నేను కూడా మార్నింగ్ అందరిలాగే మార్నింగ్ అయితే అన్నీ లేసేసి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను మార్నింగ్ పిల్లలు స్కూల్కి పంపించిన తర్వాత పూజ అయితే చేసుకున్నా అండి. పూజ చేసేది వీడియో అయితే తీయలేదు. పూజ అయిపోయిన తర్వాత అయితే వీడియో అయితే తీసుకున్నా అనమాట. నాకు ఎందుకు అలా తీసుకోవాలనిపించింది, నిండుగా బాగుందనమాట, గుర్తుగా ఉంటుంది కదా అని. ఎందుకంటే ఫస్ట్ అది కదా అన్నట్టు తీసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను నా పూజ అయిపోయిన తర్వాత కూడా ఇక ఇక్కడ వచ్చేసి కూర్చున్నాను అనమాట. కూర్చొని రెస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇంక వచ్చేసి ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. బయట పూజ కంప్లీట్ అయిపోయింది, చేసుకున్నాను. ఇదేమో తులసమ్మ కాడ చేసుకున్నాను. ఇంకా ఇది ఉసిరి చెట్టు అనమాట. ఇంకా మా ఇంటి ముందు అయితే ఒక వేప చెట్టు ఉంటుంది, పెద్ద వేప చెట్టు అనమాట. అది ఎన్ని సంవత్సరాల నుంచి అయితే ఉందన్నమాట. ఏకాదశికి అయితే నేను ప్రసాదము పాలు పొంగిచ్చేసుకొని ఇంకా పేలాల పిండి అయితే ఇంట్లోనే చేశాను అనమాట. పేలాల పిండి జొన్నలు ఉంటే ఆ జొన్నలు కొంచెం ఫ్రై లాగా కొంచెం వేయించి కొంచెం బెల్లం వేసి మిక్సీలో అయితే పట్టేశాను. పేలాల పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా పాలు కూడా నేను పొంగిచ్చేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఇక్కడ తులసమ్మ కాడ అయితే పూజ చేసుకొని ఉసిరి చెట్టు దగ్గర తులసమ్మ కాడ కూడా పూజ అయితే చేసేసుకొని ఇంట్లో అయితే చేసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ చేసుకోవాలి తులసమ్మ దగ్గర, ఎందుకంటే లేట్ అయిపోయింది ఇంట్లో చేసుకోవాలంటే. ఇంకా ఇక్కడ చేసుకొని వెళ్ళామంటే లోపల ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట కూర్చొని. అందుకని ఫస్ట్ నేను ఇక్కడైతే పూజ చేసేసుకున్నాను అనమాట. మా ఉసిరి చెట్టు అనమాట ఇది.
చూసారు కదండి ఎలా అయితే అదే పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పిండి దీపాలు కూడా చేసేసుకున్నాను. పిండి దీపాలు చేసుకొని అటువైపు ఇటువైపు పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా నాకు ఇక్కడ తక్కువైంది ఏంటంటే పూజలో తులసి మాల అండి. తులసి మాల అయితే నేను తెచ్చుకోలేకపోయాను. ఇంకా అదొకటే నాకు తక్కువైపోయింది. ఇక్కడ స్వామివారికి కూడా ఇంకా చెట్టు ఆకులు అయితే తీసుకొచ్చి పెట్టుకున్నాం అనమాట ఇంట్లో. ఇప్పుడు ఇక్కడ అభిషేకం చేసేసరికి నాకు చాలా లేట్ అయిపోయింది. కనీసం ఒక 2 గంటలైనా పూజ పట్టింది అనమాట నాకు. టైము 2 గంటల దాకా చేసేసుకున్నాను అనమాట పూజ. ఇంక ఇదంతా కూడా అలంకరించుకొని దీపాలు పెట్టుకొని చేసుకొని ప్రసాదాలు చేసుకునేసరికి కూడా నాకు దాదాపు 8:30 అట్లా పట్టిందనమాట టైము. ఏదో టైం అయితే అట్లా అయిపోయింది. ఇక ప్రశాంతంగా అయితే చేసేసుకున్నా. ఇంకా మీరు కూడా ఎలా అయితే చేసుకున్నారో కామెంట్ చేయండి. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.